ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్! కష్టాలు పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరవకు. ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి 2వ రౌండ్లో పట్టా ఉన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు. నువ్వు సర్వీస్లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వుతావు ఎందుకు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో, షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను. కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తానుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆ టైప్ అనుకుంటారు తెలుసా? అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదామనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది. పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది. పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా? జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? ఐసీ. అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరు బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ తెలదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేట్ తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నాన్ని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు కాపరు. ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. అమ్మాయి ఆడపిల్లగా నూరుకుంటుంటే తగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టగర్లేదులే. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్.
ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి పార్క్ వెళ్దాం. అమ్మో పార్కుకా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడ ఉన్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేయిస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరు కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ లేవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. ఎక్స్క్యూజ్ మీ. ట్యాంక్ బండికి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కప్పులకి ఏ బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. నేనే విన్నాను. నేను అన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కైతే 1000. అంటే తమరు? అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంత అన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 మినిట్స్ సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులకు సరే, 100 అడ్వాన్స్ కొట్టు. థ్యాంక్స్. ఇంక వెళ్దామా? ముందవి కొనుక్కురా. అవా? అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. ఓ, అవా? క్షణంలో తెస్తాను. ఎక్కు, బండెక్కు మామ, ఎక్కి లాగించు మామ. ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవయ్యా. పొద్దున్నే 3 ఒకటి చేయమాక. ఆ 3 వచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, మూడ్సా? కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవిగోండి. థ్యాంక్ యూ. జుంబారే అజుంబరే, జుంబరాయే చుంబరాయే చుంబరాయే. అరే, మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. ఇదేమిటి, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్ట్ ఏదైనా తగిలిందా? అబ్బే అలాంటిదేం లేదండి. తమరెవరు? మేము యామినీ టీవీ వాళ్ళం. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో అలాగా, థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. వందే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకు ఇంకా పిల్లనెవరిస్తారు ప్రభు? పిల్లమాట దేవుడెరుగు. ఈ ప్రోగ్రాం గాని గురుడు చూశాడో నా కుప్ప కొల్లేరే. అయ్యా, అమ్మా, వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది, పోయింటారు. ఈ ప్యాకెట్ ఎందుకు? గంటకి 500 వస్తారా? గంటకి 500. వాట్? పర్ అవర్ 500 రూపీస్, ఫుల్ నైట్ అయితే 3000 రూపీస్. ప్లేస్ మీ ఇష్టం. ఏంటి అలా చూస్తున్నారు? సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లం లేదు. కామసూత్ర కండమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ అయితే ఓ 200 అడ్వాన్స్ ఇవ్వండి. ఇది చాలా అన్యాయం సార్. మాది టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ సార్. దాన్ని మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారా సార్? టేక్ ఇట్ ఈజీ సార్, ప్లీజ్ సార్. అసలు మీ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి? అబ్బే ఏం లేదు సార్. నాలాంటి ఒక అందమైన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంతమంది మగాళ్ళు టెంప్ట్ కాకుండా నిగ్రహం చూపించగలరో చెప్పటమే ఈ ప్రోగ్రామ్ పర్పస్ సార్. అందుకే వేసేలా నటించాను సార్. షట్ అప్. వేసేటే డబ్బు కోసం ఒళ్ళమ్ముకునేది కాదు. మానాన్ని మునిపట్టి మీద బిగించి కాలే కడుపుతో పడుకునేదే వేశ్య. తాగుపోతూ మొగుడు కోసమో, ఆకలేసే బిడ్డ కోసమో
దిక్కులేక పడుకునేదే వేశ్య. మీ గుండెల్లో మానవత్వం అనేది ఏడిస్తే ఇలాంటి వేషాలు మానేసి వాళ్ళ బతుకులను అలా దిగజార్చిన పరిస్థితులేమిటో, వాళ్ళ జీవితాలు వెలుగు చూసే అవకాశం ఏమిటో జనం ఆలోచించేలా చేయండి. రోడ్డెక్కి బస్టాప్ దగ్గర నలుగురు చేరే చోట్ల మైకులు పట్టుకుని సినిమా పాటలకి స్టెప్పులు వేయించడం కాదు. ఆ నలుగురు వెనకాల సక్రమంగా పుట్టి కూడా అక్రమంగా అవిటి వాళ్ళై బలవంతంగా ముష్టి వాళ్ళైన ఆ పసిపిల్లల గురించి చెప్పండి. వాళ్ళని బతుకున్న బ్యాంకులు చేసుకుంటున్న ఆ కిరాతకుల గురించి వివరించండి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో మూడు ముక్కలాట ఆడుకుంటున్న ఆ లుచ్చాలెవరో, వారి వెనుకున్న దగుర్బాజీలెవరో జనానికి తెలియజెప్పండి. శాంక్షన్ అయినా పెన్షన్ అందుకోలేని వితంతువుల కడుపు మట్టకి, అర్ధాకలితో గ్రాట్యుటీ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే రిటైర్డ్ మాస్టర్ల చేదు అనుభవాలకి కారకులైన వాళ్ళని మీ కెమెరాతో జనం ముందుకు తీసుకురండి. అంతేగాని ద మోస్ట్ పవర్ఫుల్ టీవీ మీడియాని ఇలా చీప్ ప్రోగ్రామ్స్ పేరుతో రోడ్డెక్కించి రికార్డింగ్ డాన్స్ లెవెల్కి దిగజార్చకండి. ఊరజమ్మికులతో జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు, జనాన్ని ఎన్లైటన్ చేయండి. మా డిపార్ట్మెంట్కి పని కల్పించండి. అర్థమైందా? ఇన్స్పెక్టర్, ఎస్ సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కెమెరా హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళని పంపించేయండి. దౌర్జన్యం కొట్టు లాక్కొస్తున్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవడయ్యా వీడు? సార్, వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్, నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చోళ్ళ కనిపిస్తాను సార్. లేదు, ఆ, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించట్లేదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని. ఓహో, అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా ఆయనకి తెలిసి ఉండదు. అవును, ఎదుగు ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. I see. ఆ! రాస్కల్, పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్ల పెట్టేయండి, నన్ను సెల్ల పెట్టేయండి. తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పంపన్నా పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు, ఇంకా నువ్వు మటాష్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, we will meet in court of law. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడి మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్, వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ? చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అదేం తింటారా బాబు, ఎంతకాలం ఏందో పుట్టి తిని. ఎస్ఐ, నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ని ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రిని, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నరా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలే లేవు సార్. ఆ లేవు, ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను. అయ్యా, తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్, మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి, ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్. ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సాయి, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి? సార్, అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రెజెంట్ చేయి. లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే బాస్ చూసుకుంటా. ఆగక్కడ, నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి ఇదేంటి? నిజమే, అయినా ఈ యాడ్ నేనేమన్నదే. ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐసు,
ఐశ్వర్య, ఏమిటండి ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్, ఇత్తడి అబ్బే లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకు అంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్, ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం దగ్గ. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు, 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీభవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఆకులో ఆకుని పువ్వులో పువ్వుని ఈ వెనకే తాగిపోనా, లేకుంటే అట్టునే మారిపోనా పోనా పోనా. నీతో చాలా పనుంది. ఎవరు? నువ్వా? నేను మొగాన్ని కాదు, నాకు 3 రావు. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్. సారీ. కంగారు పడుకుదా? నా పేరు నీకెలా తెలుసు? ఒక్క పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా. పనా? ఏం పని? పెద్ద పనేవి కాదు, చిన్న బ్రోకర్ పని. ఎంత ధైర్యం నీకు? ఇంత బతికి నన్ను బ్రోకర్ పని చేయమంటావా? నిన్ను ఆవేశపడకమ్మా. బయట వాళ్ళకు కాదు, నాకు నీ గురుడికి మధ్య. ఓహో, గురుడికా? అట్లేసుకుని బతికేవాడి. ఆడదాన్ని మాటిస్తానంటే నా వీపు మీద అట్లేసుకుంటాడు మా బాసు. నన్ను వదిలేతల్లో. అంటే నో అంటావా? సారీ అంటాను. సరే, నీ ఇష్టం. రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో. ఏ యువర్స్ లవింగ్లీలో మా బాస్ కి లవ్ లెటర్ రాసావా? నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది, అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది. ఈ ప్రోగ్రామ్ విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో, బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు. నేను స్లిప్ అయిన విషయం మా బాసు తెలిసిందంటే నా గుబ్బ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకుదల్లా. అయితే బ్రోకర్ పని చేస్తావా? అంటే పక్కలేయాలా? పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు. నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి. ఓకే? ఓకే. అవును, పొయ్యి మీదేంటి? దోశలేసి చేస్తున్నాను. అమ్మో, మాడిపోయింది. ఇంట్లో కోడిగుడ్లున్నాయా? ఓ బోలెడు. అయితే ఓ పని చెయ్యి, మాడిన దోశ పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి. అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేయి. వేస్తా. కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు. తగిలిస్తా. ఇదిగో ఉప్పు కాస్త తక్కువే. అలాగే, ఎండ్రిని కూడా వేస్తా. సుధా, తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది. సుధా, హాల్లో ఏమవుతుంది? అదో పెద్ద క్యాసెట్. ఏంటి? అదెవరో నాకు తెలీదు. బాసుని కలవాలని వచ్చింది. ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు? ముందు దాన్ని బయట పంపను. అత్తవేంటి? ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి. ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా? ఒక్క నిమిషం. దాని ఇంట్లో కూర్చోపెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గీమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా? తప్పదు. తప్పదా? నిన్ను ఏం చేస్తా? అమ్మా, అబ్బా, 1
ఏయ్ ఎవరు నువ్వు? నీ అత్తమ్మ కోడల్ని. అయినా నేనెవరినైతే నీకెందుకు? నాకెందుకా? అసలు ఇంట్లో నీకేం పని? ముందు బయట నడు. నడవను. సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటకెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే బయటకెళ్ళమంటావా? అసలు నేనెవరినో తెలుసా? ఎవరివే? సూర్యాన్ని కాబోయే వైఫ్ ని. ఇంకా కాలేదు కదా, అయ్యేదాకా గ్యారంటీ ఉంది. ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా. ఏంటి అన్నా? సాసర్ పగిలిపోద్ది, కప్పు పేలిపోద్ది, చిరిగి చాటవుద్ది, పగిలి పటాన్ చెరువవుద్ది. ఏంటి అన్నా? నువ్వేంటి అన్నా? చంపేస్తాను. చంపుతావా? చంపేస్తాను.